దగ్గరలో కనపడిన సరోవరంలో నీళ్లు తీసి బొటనవేలు మించి పోస్తున్నాడు. ఇలా వేస్తే ఈశ్వరుడికి, ఇలా పెడితే భిక్ష, ఇలా పెడితే పితృదేవతలకి. మీరు చెయ్యి ఎలా తిప్పారు అన్నదాన్ని బట్టి పెడుతుంది. అదేమిటంటే అంతలా ఉంటుందా అని అనకండి. జంక్షన్లో నిలబడిన పోలీస్ కానిస్టేబుల్ ఇలా అంటే మీరు ఆగుతున్నారా లేదా? ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతి గుర్తుకే అంత గొప్ప శక్తి ఉంటే మీరు పితృదేవతలకి దేవతలకి ఇచ్చేటప్పుడు ఈ చెయ్యి తిరిగితే ఎటు వెళ్తుందో అటువైపే పెడతాయి. కనుక అది లక్షణం అంతే. మరి విధానం పితృదేవతలకి ఇస్తే ఇలా ఇవ్వాలి, భిక్ష పెడితే ఇలా పెట్టాలి. దేవతలకి ఈశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఇలా తిరగాలి, అంతేకాని ఇలా ఇలా పూజలు చేయకూడదు. దోషం అది. ఇలా పూజ లేనే లేదు అసలు. ఇలాగే నమః, మరి ఇంకెందుకు నమః చెప్పడం? నాది కాదు, నా మహ, నాది కాదు అని చెప్పడానికి ఇలా తిప్పి వేస్తారు. అసలు చెయ్యే తిరగకపోతే వాడు అదృష్టం, ఎప్పుడు అలవాట్లేదని గుర్తు. ఇప్పుడు ఆయన గబగబా నీళ్లు తీసుకుని అంశుమంతుడు విడిచిపెడుతున్నాడు. వెంటనే అక్కడికి గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు వచ్చి, ఎందుకు రావాలి గరుత్మంతుడు? ఆయన చెల్లెలి పిల్లలేగా చనిపోయిన వాళ్ళు, మేనల్లుడు చనిపోయారు. వచ్చి ఆయన అన్నాడు, నాయనా నువ్వు తొందరపడి నీళ్ళు ఇస్తున్నావు, కానీ అలా ఇస్తే వాళ్ళకి అందదు. సుపర్ణవచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం భయమాదాయ. ఆయన ఇలాంటి నీళ్లు మీ పితృదేవతలకు అందవురా, అలౌకికమైనటువంటి జలాలు, భూమండలం మీద లేనటువంటి నీళ్లు తేవాలి. ఆ నీళ్లు దివ్యగంగగా ఆకాశంలో వెడుతోంది గంగ. ఆ గంగ భూమి మీదకి రావాలి. ఆ గంగ భూమి మీదకి వచ్చి పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి వెళ్ళి బూది కుప్పల మీద ప్రవహించాలి. ప్రవహిస్తే మీ వాళ్ళ దాహాలు తీరి ఉత్తరగతులకు వెళ్ళిపోతారు. దాహం తీరి పునర్జన్మ కాదు, స్వర్గలోకానికి వెళ్ళిపోతారు గంగ తగిలితే. గంగ తగిలితే చాలు, బిందువు. గంగ కాదు, గంగ బిందువు శరీరానికి తగిలితే చాలు, అంత శక్తి. కాబట్టి గంగని తీసుకురావాలి. ఇప్పుడు ఆ పని ఎందుకు, కానీ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపో అంటే తరితం హయమాదాయా పునరాయాన్ మహాయశాహ. వీడు మహోత్సాహవంతుడు కాదు, అంశుమంతుడు. పెద్దలు చెప్పిన మాట వింటాడు. ఓ మనం లౌకిక జలములతో ఇస్తే పితృదేవతలకి తర్పణ అందదు. ఎందుచేత అంటే వీళ్ళు గొప్ప బ్రాహ్మణ కోపాగ్నికి మరణించారు, కాబట్టి గంగావతరణం చేయించాలి అని గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపోయి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, మరి మైలు రాలేదా అండి అని. అంటే ఇలాంటి అనుమానాలే ఉంటాయి. ముందు రక్షాబంధనం కట్టుకుంటారు యజ్ఞం చేసినప్పుడు. ఒకసారి దీక్ష తీసుకున్నప్పుడు చేతికి రక్షాబంధనం ఉంటే ఇక వాడు ఏదైనా సరే వినకూడని శుభవార్త విన్నా ఇక వాడికి అశౌచం రాదు. వాడు మళ్ళీ ఆ రక్షాబంధనం విడిచిపెడితేనే అశౌచం. అందుకని యజ్ఞం చేసినప్పుడు రక్షాబంధనాన్ని సమంత్రకంగా కట్టేస్తారు. కట్టేస్తే అది ఉన్నంతసేపు ఇక వాడికి అశౌచం లేదు. అందుకని ఆ రక్షాబంధనానికి అశౌచం తెచ్చుకునే పనులు చేసుకోకూడదు. మళ్ళీ దీక్ష నియమం అందుకు పాటిస్తారు. ఇప్పుడు ఆ రక్షాబంధనం ఉంది కాబట్టి యజ్ఞ దీక్షితుడు కనుక సగర చక్రవర్తికి లేదు. అంశుమంతుడు కూడా దీక్షాకంకణంతో ఉన్నాడు కనుక దీనికి నియమపాలనం వరకు ప్రధానంగా ఉండవలసింది సగర చక్రవర్తికి. ఇప్పుడు ఈ గుర్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సగర చక్రవర్తి విన్నాడు 60,000 మంది కొడుకులు బూది కుప్పలైపోయారని, కానీ అశౌచం లేదు. అందుకని యజ్ఞాన్ని పూర్తి చేసేసాడు. పూర్ణాహుతి అయిపోయింది, యజ్ఞం అయిపోయింది. అంతఃపురానికి వచ్చాడు, బాధపడ్డాడు. 60,000 మంది కొడుకులు ఒక్కసారి పోయారని బాధ కాదు, జాతస్య హిధ్రువో మృత్యు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు బ్రాహ్మణ కోపాగ్నికి చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు లౌకిక జలాలతో తర్పణ లేదు. లౌకిక జలాలతో తర్పణ లేదు కాబట్టి వీళ్ళు దాహార్తితో కొట్టుకుంటూ అలా తిరుగుతూ ఉంటారు. అది చాలా భయంకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే లోకంలో కొన్ని మీరు వేదాంతర్భాగమైన విషయాలు కొన్ని వింటే ఆశ్చర్యపోతారు. ఏం చేశారన్నది కాదు, ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటిది చేసేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. మీరు ధర్మం లేదు అందులో, చేయడం చేసాడు ఏదో. అప్పుడు ఏం చేస్తారంటే వాడిని ఎక్కడికి తీసుకొస్తారో తెలుసా అండి? వాడు మళ్ళీ పునర్జన్మ ఎత్తే వరకు వాడికి నీళ్ళు ఏవిస్తారంటే, ఎక్కడ కొడుకు శరీరంలో వెంట్రుకలు బాగా ఉంటాయో అక్కడి నుంచి పడిన నీటి చుక్కలు పట్టి తాగనిస్తారు. నేను చెప్పక్కర్లేదు. ఇంకా దేంటే భుజమూలములు, సంకలలో ఉన్నటువంటి నీళ్లు అటువంటివి, ఇంకంతకన్నా ఎక్కువ వర్ణన రాసం, అటువంటి నీళ్లు తాగిస్తారు. అందుకే ధర్మము ప్రధానం, శాస్త్రం ప్రధానం. ధర్మము శాస్త్రము విడిచిపెట్టి మీరు చేస్తే ఉపద్రవం తెస్తుంది, మీకేం ఉపకారం తేదది. అందుకే శాస్త్రం ఎరిగి చెయ్యాలి తప్ప శాస్త్రాన్ని విడిచిపెట్టి చేయకూడదు పనులు. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయాడు, పాపం బాధపడ్డాడు సగర చక్రవర్తి.
గంగని తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాను, ఎలా కుదురుతుంది? ఆకాశంలో గంగ ఎలా వస్తుంది? స్వర్గలోకంలో గంగ. బెంగ పెట్టుకున్నాడు. కొన్నాళ్ళకి శరీరం వదిలిపెట్టేశాడు. అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు బతికున్నంత కాలం ఇదే ఆలోచించాడు. 1000 సంవత్సరములు బతికారు. ఇన్ని 1000 ఏళ్ళు బాధపడ్డాడు. అరే ఎలాగరా నా పితృదేవతలకి తరింపచేయడం, ఎలా వస్తుంది గంగ? ఆలోచించాడు. ఏం చేసినా గంగని తీసుకురావడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన కూడా బెంగ పెట్టుకుని అలా శరీరాన్ని నడిపించి రాజ్య పరిపాలన ధార్మికంగా చేసి ఆ తర్వాత శరీరాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు అలాగే తిరుగుతున్నారు. వీళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు స్వర్గానికి. ఒక్క మహోత్సాహం, అపారమైన ఉత్సాహం ఎంత ప్రమాదం తెచ్చిందో చూడండి. చెయ్యొచ్చా చేయకూడదా చూడకుండా చేసే పనిలే మహోత్సాహం. కాబట్టి ఇప్పుడు ఎలా, ఏం చేస్తే బాగుంటుంది? పాపం అంశుమంతుడు వెళ్ళిపోయాడు. తర్వాత దిలీపుడు వచ్చాడు. మహానుభావుడు దిలీపుడు. ఆయన చాలా కాలం ఆలోచించాడు. దిలీపుడు రాజ్యం చేశాడు. ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. ఆయన గంగని తేలేడు. వంశంలో తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గంగా అవతరణం లేదు. కాబట్టి వాళ్ళు దాహంతో అలాగే తిరుగుతున్నారు. ఇప్పుడు భగీరథుడు జన్మించాడు. ఆయన సింహాసనాన్ని మంత్రులకు అప్పజెప్పి బిడ్డలు లేరు ఆయనకి, వంశం లేదు, 2 బెంగలు. అయ్యో ఇక్ష్వాకు వంశం ఆగిపోయింది. 2 పితృదేవతలు చూస్తే అలా తిరుగుతున్నారు దాహంతో. పితృదేవతానుగ్రహం ఉంటే తప్ప వంశం నడవదు, అదో ఇబ్బంది ఉంది మళ్ళీ. అందుకని నేను ఎలాగైనా సగరుల్ని తరింప చెయ్యాలని ఆలోచించాడు. అంటే మనం నిజానికి ఒక్క తద్దినం పెట్టడానికి అలోమని ఏడుస్తాం. నిజంగా పితృకార్యానికి ఎంత జాగ్రత్త ఇచ్చారో, ఎంత జాగ్రత్తగా బతికారో, ధర్మవైక్లభ్యం కలగకుండా దేవతారాధన, పితృదేవతారాధన ఎంత గొప్పగా చేశారో సనాతన ధర్మంలో. అసలు వింటుంటేనే రామాయణం పులకరింతలొచ్చి మనం ఇలా బ్రతకాలన్నమాట అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. బొటనవేలు మీద నిలబడి కొన్ని 1000 సంవత్సరములు ఊర్ధ్వబాహు పంచతపాహ మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. ఊర్ధ్వబాహు, ఇలా 2 చేతులు పైకెత్తి పెట్టి, అదేం తేలికనుకుంటారు, ఇలా పెడితే బాగానే ఉంటుంది. ఓ పావుగంట పెట్టండి తెలుస్తుంది. ఇవన్నీ లాగేస్తాయి. 2 చేతులు పైకెత్తి పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు. అంటే 4 వైపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుంటారు. కళ్ళు ఇలా సూర్యుడినే చూస్తారు. అంటే అసలు ఆ కళ్ళు ఎంత బడలిపోతాయి. నిలబడింది కాలి బొటన వేలు మీద నిలబడ్డాడు. నెలకి ఒక్కసారి ఆహారం తినేవాడు. అంత ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మగారి కోసం. అంత గొప్ప తపస్సు చేసి 1000 సంవత్సరములు చేశాడు. చేస్తే ఎవరి కోసం? తన కోసం కాదు, పితృదేవతల్ని తరింప చేయడం కోసం. చతుర్ముఖ బ్రహ్మగారు దేవతలతో కలిసి హంసవాహనం మీద వచ్చాడు. వచ్చి నాయన ఏం కావాలరా, ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అన్నాడు. మహానుభావ, నాకు 2 కోరికలు. ఒకటి, ఇక్ష్వాకు వంశం ఆగిపోకుండా తంతువుగా నడవాలి. ఎప్పుడూ మా వంశంలో మగపిల్లల కోసం బెంగే. ఇక ముందు ఆ బెంగ ఉండకూడదు. నా వంశం నడవాలి. తథాస్తు. నీకు బిడ్డలు జన్మిస్తారు. ఇక్ష్వాకు వంశం అప్రతిహతంగా నడుస్తుంది. ఇంకేం కావాలి? మా పితృదేవతలు పూర్వం మాకు ముందు పడిపోయిన పితరులు కనీసం వాళ్ళకి ఉదకం కూడా లేదు, లేక దాహంతో తిరుగుతున్నారు సగరులు 60,000 మంది. వాళ్ళని తరింప చేయడానికి గంగని విడిచిపెట్టు పైనుంచి కిందకన్నాడు. ఆయన అన్నాడు, గంగాయాః పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం నాహం పశ్యామి శూలినః. నాయన, గంగ కానీ ఆకాశంలోంచి కింద పడితే దాన్ని పట్టగలిగిన వాడు లేడు. ఇలా కింద పడిన ఉత్తర క్షణంలో ఈ భూమి అంతా బ్రద్దలైపోతుంది. కాబట్టి గంగని విడిచిపెట్టడం కుదరదు. అది నేను అనుమతించే విషయం కాదు. పైగా ఇంత బాధపడుతున్నావు కాబట్టి నేను ఒక్క విషయం చెప్తాను. ఈ లోకం మొత్తం మీద భూమి దెబ్బ తినకుండా గంగని పట్టగలిగిన సమర్థుడు ఒక్కడున్నాడు. పరమశివుడు ఒక్కడే పట్టగలడు. ఆయన నాకే దైవం. నేను ఆయన్ని ఎలా ఆజ్ఞాపిస్తాను? ఆయన్ని వచ్చి చేయమని చెప్తానా? మీరు పట్టండి అంటానా? అనడం కుదరదు. మర్యాద అన్న మాట ఏమిటో రామాయణానికి వారసులు నేర్చుకోవాలి.
కొన్ని కొన్ని పనులు ఉంటాయి, కొన్ని కొన్ని పనులు మర్యాద అన్నది, భక్తి అన్నది దాని చేత ప్రకటనమవుతుంది. గురువుగారిని ఇలా తప్పట్లు కొట్టి అన్నారనుకోండి, ఇంకేమిటి మర్యాద? మహాభారతం మీరు చూడండి, ద్రోణాచార్యుల వారు అర్జునుడితో యుద్ధం చేయడానికే వస్తాడు. వస్తే సారథితో అర్జునుడు చెప్తాడు, పొరపాటున కూడా ఆయన రథానికి దగ్గరగా నా రథం పెట్టద్దు, ఎప్పుడూ కూడా ఆయన రథానికి ఎడం వైపు నుంచి నా రథాన్ని తిప్పద్దు. గురువు గారు ఎప్పుడూ ఎడం వైపు ఉండకూడదు. ఆయన పూజనీయుడు కనుక ఆయన ఎప్పుడు నా కుడి భుజం వైపుకే ఉండాలి రథం తిరిగేటప్పుడు. ఆయన ఒక బాణం వేస్తే నేను ఒక బాణమే వేస్తా, ఆయన 2 బాణాలు వేస్తే నేను 2 బాణాలు వేస్తా. ఆయన నన్ను దాటి వెళ్ళిపోవాలి తప్ప పౌరుషంగా ఆయన్ని దాటి నేను వెళ్ళను. చాలా జాగ్రత్త స్మా గురువుగారు ఎదురుగుండా ఉన్నంతసేపు. ఆయన నా నడవడి చేత ప్రీతి చెందేటట్టుగా నడుపు రథాన్ని, అంతేకాని నాకు గాంధీవం చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు నడిపించకు. నా గురువుకు ఆయుధం అక్కర్లేదు. ఆయన కోపించి చూసి ఒక మాట అంటే చాలు, ఆ స్థితి తేకని చెప్తాడు. పెద్దలతో ప్రవర్తన అంటే అలా ఉంటుంది మనకి. అందుకే రామాయణ భారత భాగవతాలు జీవనాడి అయ్యాయి. ధర్మం అంటే ఎలా ఉంటుందో, గౌరవం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి మహానుభావుడు బ్రహ్మగారు అన్నాడు, నేను శివుణ్ణి ఆదేశించలేనుగా పట్టమని, కానీ నాకు తెలుసున్నంత వరకు పరమశివుడు తప్ప పట్టగలిగిన వాడు లేడు. ఇక బ్రహ్మగారే ఆ మాట అంటే గంగ, కాబట్టి పరమశివుణ్ణి వేడుకో. ఒకవేళ ఆయన ఒప్పుకున్నాడు అనుకో, ఆయన పట్టుకుంటానంటే నాకేం అభ్యంతరం, వదిలిపెడతాను. ఇప్పుడు మళ్ళీ పరమశివుడు ప్రత్యక్షం అవ్వాలి. ఏం మాటలా? అప్పటికి 1000 ఏళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు పంచాగ్నిహోత్రం. వెళ్ళలేదు అంతఃపురానికి. అక్కడి నుంచి గోకర్ణం వచ్చి, అందుకే గోకర్ణం గొప్ప తపస్సిద్ధి ఇవ్వగలిగినటువంటి ప్రదేశం. అంత పుణ్య ప్రదేశాల్లో గోకర్ణం ఒకటి. దక్షిణ దేశంలో గోకర్ణం లాంటి క్షేత్రం చాలా అరుదు. అద్భుతమైన క్షేత్రం గోకర్ణం. కాబట్టి అక్కడికి వెళ్ళి పరమశివుడి గురించి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. అబ్బో, మళ్ళీ ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన అన్నాడు, నీకేం కావాలి అని అడగలేదు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. ఆయన అన్నాడు, నీ తపస్సుకి ప్రీతి చెందాను. ఓ భగీరథుడా, గంగ హిమవంతుని యొక్క పెద్ద కూతురు. పెద్ద కూతురైనటువంటి గంగ ఊర్ధ్వలోకాల్లో ప్రవహిస్తోంది. ఆమెని వదిలిపెట్టమను, నేను పట్టుకుంటాను. అంటే ఆయన అన్నాడు, ఎక్కడ నిలబడతారు మీరు పట్టుకోవడానికి అన్నాడు. హిమాలయ పర్వతాల మీదకి వచ్చి బిందు సరోవరం దగ్గర నిలబడతాను. ఆ గంగావతరణం అసలు ఒక అద్భుతమైన దృశ్యం. అటో కాలు ఇటో కాలు ఎడంగా పెట్టి ఆ పులి చర్మం కట్టుకుని ఆ ఏనుగుతోలు వేసుకుని 2 చేతులు ఇలా పెట్టి పైనుంచి గంగ పడితే పట్టుకుందామని ఇలా చూస్తూ ఉంటాడు. ఆయన ఇలా చూస్తూ ఉంటాడు. ఆ గంగావతరణ సందర్భంలో శివమూర్తిని మీరు చూసి తీరాలి. అలా నిలబడి ఉంటే ఎంతకీ పడదు గంగ. ఏమి ఎందుకు పట్టలేదని ఆశ్చర్యపోయాడు. బ్రహ్మగారు ఆదేశించారు గంగని. ఆయన శివుణ్ణి వేరుకున్నాడు. శివుడు నిలబడ్డాడు బిందు సరోవరంలో. వెళ్ళి పడన్నాడు. ఆవిడంది వెర్రివాడు, పిచ్చివాడు, తెలియక నిలబడ్డాడు అలాగా. నేను పడితే తట్టుకుంటాడా? ఈడ్చేస్తాను శివుణ్ణి. శివుడితో పాటు భూమిని లాగేస్తా పాతాళానికి. బద్దలైపోతుంది భూమి. నేను పైనుంచి పడితే మొసళ్లతో, రాక్షసులతో, కూర్మాలతో, చేపలతో నేను పైనుంచి పడుతుంటే తడుకులతో, మెరుపులతో మేఘమండలం పడిపోతున్నట్టుంటుంది. అందుకని పట్టుకోలేడు, తెలియక నించున్నాడు. తప్పు, ఉద్ధతితో మాట్లాడుతున్నావు, పైనుంచి కింద పడు అన్నాడు. అంటే గంగ పైనుంచి కింద పడుతూ అనుకుందిట మనసులో, ఏమిటో వెర్రేడేలా నించుని చూస్తున్నాడు. ఆ జటాజూటం మీద నేను పడితే తల అదిరిపోయి తల బద్దలై కింద పడిపోతాడు. ఈడ్చేస్తాను, నన్ను పట్టుకుంటానని మొనగాళ్ళ నించున్నాడు అనుకుంది. ఆ పైనుంచి కింద పడే ముందు అహంకరించినటువంటి గంగ యొక్క మనసులో ఉన్న భావనని పసిగట్టాడు పరమేశ్వరుడు. ఓహో, నేనే పట్టలేను, నన్నే ఈడుస్తానంటోంది, చూద్దామేమిటో అనుకున్నాడు. అనుకుని జటాజూటాన్ని, ఆయన జటాజూటం అంటే వ్యోమవత్యత్తదేహాయా దక్షిణామూర్తయే నమః. ఆకాశం ఎంత ఉంటుందో అదంతా ఆయన జటాజూటం. పెద్ద జటాజూటాన్ని పెంచాడు. అంతే. గగనా శంకర స్థిత తతో ధరణిమాశ్రిత.
ఆవిడొచ్చి సాకథం చిన్మహింగంతుం న శక్నోద్యత్నమస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఆ పైనుంచి మొసళ్లతో రాక్షసులతో పెద్ద పెద్ద తాబేళ్లతో చేపలతో వచ్చి ఆ గంగ తెల్లగా మెరిసిపోతూ జలధారలు ఆయన యొక్క ఆ జటాజూటంలో పడిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, తిరుగుతూనే ఉంది జటాజూటంలో. ఎంత వేగంగా తిరిగినా, ఎంత పెరిగిపోతున్నా జలధార, అందులోంచి ఒక చుక్క కూడా పైనుంచి కింద పడలేదు. అహంకరించిందిగా ఈడ్చేస్తానని కట్టేశాడు, అందులో తిరుగుతోంది. దాన్ని ప్రార్థన చేశాడు రావణాసురుడు. ఆయన జీవితంలో కోరిక ఒకటి అడిగాడు. కదా నిలింప నిర్జరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలింవహన్ విముక్తలోలలోచనల్లలాటపాలలగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అన్నాడు. నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని అటువేపలా విశ్వనాథుడి యొక్క దేవాలయం వంక చూస్తూ షడక్షరీ మహామంత్ర జపం చేస్తుంటే నాకు 3 కన్నులున్నటువంటి పరమాత్మ ఆ గంగానది ఆవలి ఒడ్డున విశ్వనాథ దేవాలయంలోంచి లేచి నాకు ఆకాశంలో కనపడాలి, అలా నాకు ఎప్పుడు దర్శనం అవుతుందో అని అడిగాడు. ఈ గంగానది సైకతంలో కూర్చోవాలని అంతమంది కోరుకున్నారు. ఆవిడ పైనుంచి పడుతోంది, ఎంత తిరిగినా పైకి రాదు. ఇదే అంటాడు, జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోలవీ వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం భవాంతకం పురాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు. ఆ జటాజూటంలో ఒక బిందెలో నీళ్లు ఎలా తిరుగుతాయో అలా ఆయన నర్తన చేస్తూ ఉంటే, తాండవం చేస్తూ ఉంటే ఆ నీళ్లు తిరుగుతుంటాయిట. ఆ నీటికి తడిసినటువంటి జటలు అరుణ జటేశ్వరుడని, తడికి తడిసిపోయి ఎర్రటి జటలు ఇలా వేలాడుతుంటాయిట. అటువంటి పరమేశ్వరుడు ఆ గంగని కట్టేసి ఉంచేశాడు. ఆయన ఇలా నిలబడ్డాడు. ఈ చమత్కారం చూడ్డానికి, ఈ ఆశ్చర్యం చూడ్డానికి 33 కోట్ల మంది దేవతలు నిలబడి చూస్తున్నారు. ఏమి ఆశ్చర్యం రా, ఇలా పడిపోతోంది గంగా, ఒక చుక్క కింద పట్టలేదు, కట్టేశాడు పరమేశ్వరుడు. పాపం అవతల ఉన్న శిఖరం మీద భగీరథుడు నిలబడ్డాడు, గంగ కిందకు వస్తుంది, పాతాళానికి తీసుకెళ్దాం. కొన్ని ఏళ్లు గడిచిపోయింది, ఆయన తల్లో పడ్డం కనబడుతోంది, కింద పడ్డం కనబట్టలేదు. కనీసం ఓ చుక్క ఇలా పక్క నుంచి జారట్లేదు. చూశాడు చూశాడు చూశాడు, అబ్బో ఆవిడ అహంకరించింది ఎలా ఉంది, ఈయన కట్టేశాడు, వీళ్ళిద్దరి పంతాలు బాగానే ఉన్నాయి, నేనిప్పుడు ఈ గంగని తీసుకెడతాను, ఎప్పుడు నా పితృదేవతలు తరిస్తారు, కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తానన్నాడు. అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. పట్టు విడిచిపెట్టకుండా మళ్ళీ వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థించాడు. అయ్యా ఆవిడ అహంకరించింది బాగానే ఉంది, మధ్యలో నేనేమి దోషం చేశాను, నా పితృదేవతలు ఏం దోషం చేశారు, వాళ్ళు తరించాలి కదా, విడిచిపెట్టండి గంగనన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, తప్పకుండా విడిచిపెడతాను. ఒక్కసారి బోల్డన్ని నీళ్లతో ఉన్నటువంటి తొట్టె బద్దలైపోయింది అనుకోండి, ఎలా పడిపోతాయో నీళ్లు, అలా ఆయన దారులు ఇవ్వగానే జటల్లోంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయిన గంగ ఒక్కసారి పడిపోయింది 7 పాయల కింద. పడిపోవడంలో నళిని, హ్లాదిని, పాదిని అన్న 3 పాయలు వరవర వేగంతో తూర్పు దిక్కుగా వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అనబడి 3 పేర్లు ఉన్నటువంటి పాయలు పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాయి. ఒక్క పాయ మాత్రం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. అందరి పాపములు పోగొట్టగలిగినటువంటి గంగ ముందు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతుంటే వెనకాతల గంగ వెళ్ళిపోతోంది. గగనా శంకరస్థిత తతో ధరణిమాశ్రిత వ్యసర్పిత జలంతత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. ఆకాశంలోంచి పెద్ద శబ్దం చేస్తూ గంగ ఆయన తల మీద పడి ఆయన శరీరం తడిసిపోతుండగా ఇటు 3 పాయలు ఇటు 3 పాయలు వెళ్ళిపోతూ 7వ పాయ ఆయన పాదాల మించి ఇలా వెళ్ళిపోతుంటే ముందు భగీరథుడు, వెనక గంగ, అందులోంచి పడిపోతున్న మొసళ్ళు, అందులోంచి పడిపోతున్నటువంటి కూర్మాలు, అందులోంచి పడిపోతున్న చేపలు,
మెరిసిపోతుంటే తత్ర దేవర్షి గంధర్వాహ వసుధా తలవాసిన భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు. దాని కింద తల పెట్టలేక, అయ్య బాబోయ్ దేవగంగ నేల మీద పడుతోంది, మన అదృష్టం రా, ఈ గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని ఓహో లోకంలో ఉన్న వాళ్ళందరూ గంగలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు. ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ స్థిర నివాసం కలగాలని చెప్పి గబగబా వచ్చి గంగలో మునిగేస్తున్నారు. ఓ పక్క దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు అందరూ పైనుంచి కిందకి దిగొచ్చేశారు. అపురూపమైనటువంటి దృశ్యం. పైనుంచి పడుతున్న గంగ శివుడి శరీరానికి తగిలి జారిపోతోంది. ఆ ముందు భగీరథుడు, ఆయనతో పాయ వెళ్ళిపోతోంది. అందులో ఇన్ని జలచరములతో గంగ వెళ్ళిపోతుంటే పెద్ద శబ్దం. ఒక చోట వంకర తిరుగుతోంది, ఓ చోట పెద్ద శబ్దంతో నేల కొట్టుకుని పైకి లేస్తోంది, ఓ చోట తిన్నగా వెళ్ళిపోతోంది, ఒక చోట భూమి మీదకి వచ్చి ఆదిశేషుడు పడుకున్నాడా అన్నట్టుగా మెలికలు తిరుగుతూ వెళ్ళిపోతోంది, ఒక చోట నిశ్శబ్దంగా ఏమీ తెలియదల్లా నిశ్చలంగా ప్రవహిస్తోంది, ఒక్కొక్క చోట భూమి ఒడ్డుని ఒరుసుకుంటూ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతోంది. ఇంత పెద్ద ప్రవాహము భగీరథుని యొక్క రథాన్ని అనుసరించి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే తీరా అంత దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ జహ్ను మహర్షి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞవాటాన్ని ముంచెత్తేటప్పటికి ఒక్కసారి యజ్ఞవాటం అంతా కొట్టుకుపోయింది. చూశారు మహర్షి, ఎంత అహంకారం, గంగా వచ్చి నా యజ్ఞవాటాన్ని ముంచెత్తుతావా అని ఒక్కసారి ఆచమనం చేశారు. ఇప్పటి వరకు ఆకాశంలోంచి పడుతూ అంత ఉద్ధృతితో ప్రవహించి వచ్చినట్లుగా కనపడిన గంగ పక్కన రథాల మీద దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు ఓహో నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇక మాకు గొడవలేదు గంగ వచ్చేసిందని సంతోషపడిపోయి పెడుతున్న వాళ్ళందరూ తెల్లబోయి ఆగిపోయారు. ఎక్కడా లేదు గంగ, ఇసుక పర్ర. అరే ఏమైపోయిందన్నారు జహ్ను మహర్షి. తాగేశారు. చూశాడు భగీరథుడు, వెనకాల చప్పుడు లేదు. ఏమైపోయిందని చూశాడు, చుక్క గంగ లేదు. రథం దిగి ఏమైందని అడిగాడు. జహ్ను మహర్షి తాగేశారు, యజ్ఞవాటాన్ని ముంచెత్తిందన్నాడు. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన యొక్క కాళ్ళ మీద పడి, మహానుభావా, నా పితరులు ఎప్పుడో పడిపోయారు, దాహంతో అల్లాడుతున్నారు, ఊర్ధ్వలోకవాసం లేదు, వాళ్ళని తరింప చేయడానికి తెచ్చుకున్నాను గంగని, నా ఎందు దయతో విడిచిపెట్టవయా, అది ప్రవాహం కాబట్టి దానికి ఉన్న లక్షణం ముంచెత్తింది, వదిలిపెట్టమన్నాడు. అయ్యో ఇంత బాధపడ్డావా, సరే ఇంత ప్రయత్నం చేశానంటున్నావు కాబట్టి నీ మీద ప్రేమతో వదిలేస్తున్నానన్నాడు. తస్మాజ్జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. నా కుడి చెవిలోంచి వదిలిపెట్టేస్తున్నానని తాగేసిన గంగనంతటినీ కుడి చెవిలోంచి వదిలేశాడు.